చాలా దురదృష్టకరం. ఎందుకంటే జోగులాంబ గద్వాల జిల్లానే తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారు జిల్లానే చేతులు పెడితే ఈరోజు ప్రజలు అందరు కలిసి టీఆర్ఎస్ పార్టీ జెండా బట్టి ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా రాష్ట్రంలో తీవ్రమైన ఉంటే కూడా ఈ గద్వాల నడిగడ్డ ప్రాంతంలో 2 ప్రాంతాలలో గులాబీ జెండా ఎగరేసినారు. ప్రజలు కార్యకర్తలు పార్టీ నాయకులు అందరూ స్వచ్ఛందంగా పార్టీని గెలిపించినారు గద్వాల కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలో. మరి ఈరోజు ఈ ప్రజలందరినీ వదిలేసి మరియు కాంగ్రెస్ వాళ్ళ ఆకర్షణలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే గారు ఆ పార్టీకి వెళ్ళిపోవడం ఇవాళ యావత్ గద్వాల నియోజకవర్గాన్ని అంతా కూడా మోసం చేసినట్టే. మరి ఆ కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసుకుంటారు కానీ రాజీనామా చేసి ఎమ్మెల్యే మా పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేని తీసుకోవడం సమంజసం కాదు. ఎమ్మెల్యే గారు కూడా నిజంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇవాళ ఆయన ఎమ్మెల్యే చేయడం కోసం అనేకమైనటువంటి పథకాలు అనేకమైనటువంటి నిధులు ఈ నియోజకవర్గానికి ఇచ్చారు. ఆయన కూడా ఇవన్నీ తుంగలో తుంచి ఈరోజు వాళ్ళ వేసిన వలలో పడి ఈరోజు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీకి పోవడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది సమంజసం కాదు. పార్టీని ఒంటరిగా చేసిపోవడం ఇది సమంజసం కాదు. ఇంకా అదేవిధంగా కూడా జిల్లా పార్టీ అధ్యక్షుని కూడా ఆయన వెంటనే తక్షణమే గౌరవ మర్యాదగా రాజీనామా చేయాలి. ఎందుకంటే జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలి, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్లోకి పోయి గెలిచి చూపించమని అప్పుడు మళ్ళీ ఒకసారి కూడా ప్రజలు నువ్వు ఎంత గెలుస్తావు అనేది ఈరోజు యావత్ నడిగడ్డ ప్రాంతం కూడా తెలుసుకుంటుందని తెలియజేస్తున్నాం. ఆయన ఏ రోజు కూడా నిజంగా చెప్తున్నా ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కానీ ఉద్యమ నాయకులను కానీ ఏ రోజు కూడా గౌరవించినటువంటి పరిస్థితి లేదు. మేమంతా ఎంతో పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాం. ఈరోజు అంటే కేసీఆర్ గారి పిలుపు కానీ కేటీఆర్ గారి పిలుపు కోసం ఆర్నిస కష్టపడి ఈ నడిగడ్డ ప్రాంతంలో కూడా ఉద్యమ నాయకులు పార్టీని అంటే 2001 నుంచి కూడా జెండా మోసినటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ ఏ రోజు కూడా గౌరవించినటువంటి పరిస్థితి లేదు. అసలు ఎంత దారుణమైన వ్యవస్థకు మేమంతా ఒక ప్రెస్తో మాట్లాడాలంటే ఇబ్బంది. జిల్లా పార్టీ కార్యాలయం ఓపెన్ చేసి కూడా దాదాపు 2-3 ఏళ్ళు అయితే కూడా ఏ రోజు కూడా ఒక కార్యకర్తలను కానీ ఒక నాయకులను కానీ జిల్లా పార్టీ కార్యాలయం ప్రెస్ మీట్ వంటిగా మాకు స్వేచ్ఛ లేకపోయింది. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మేము ఉన్నామంటే, ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు సరే ఏదో ఆయన ఇచ్చిండు అప్పచెప్పిన తర్వాత దాన్ని కార్యకర్తను చూసుకుంటారు అనుకున్నాడు. కానీ ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. మరి ఈ రోజు క్యాడర్ కూడా లేని పరిస్థితి ఉంది. మరి ఇట్లా ఎవరికి స్వార్థంగా వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకొని ఈ విధంగా క్యాడర్ని తీసుకొని ఈ విధంగా గెలిపిస్తే ఇటు వెళ్ళిపోతే ఇప్పుడు పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది ఇది? కాబట్టి చెప్తున్నాం. ఎందుకంటే మా కేసీఆర్ గారు కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ పార్టీకి కార్యకర్తలు కరువు లేదు. ఎంతమంది అనవని 0 నుంచి వచ్చిన పార్టీ మళ్ళీ 0కి వచ్చినా కూడా మళ్ళీ పుంజుకుంటాం ఖచ్చితంగా. ఇది ఒక కేసీఆర్ గారు అడుగుతూనే స్టార్ట్ అయినటువంటి ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసమే వారు ఉద్యమం కోసమే వచ్చినారు. కాబట్టి ఖచ్చితంగా మాకేం కొత్త కాదు నాయకులు తయారు చేసుకోవడం. ఈరోజు మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు కార్యకర్తలు లీడర్ని చేస్తాం. అది మా పార్టీ యొక్క దమ్ము ధైర్యం. కాబట్టి ఎమ్మెల్యే గారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు మీకు ఒకటే మేము సవాల్ విసురుతున్నాం. నిజంగా చెప్తున్నాము. ఖచ్చితంగా మీరు మా బీఫామ్ మా ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన బీఫామ్ మా కారు గుర్తు మా కేసీఆర్ గారి గుర్తు మీద గెలిచినటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ కండ కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మీరు ఏదో పోయినారు కానీ మా పార్టీలో గెలిచినా కాబట్టి మా గుర్తు మీద గెలిచినా కాబట్టి మీరు తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే. చేసుకోండి. అప్పుడు నడిగడ్డ ప్రాంతం నీ దగ్గర ఎంత ఉంది కార్యకర్తలు మళ్ళీ ఒకసారి నిరూపించుకునే అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను.